వార్ 2 మూవీ ట్రైలర్ ఊహించిన దానికంటే భారీగా పేలింది. సౌండ్ రీసౌండ్ చేసింది. ఈ విషయంలో టోటల్ ఫిల్మ్ టీమ్ ఫుల్ హ్యాపీస్. ఫ్యాన్స్కి కూడా ఫుల్ మీల్స్ దొరకబోతున్నాయని తేలింది. ఇక తేలాల్సింది తూటాలా పేలబోయే పాట. వార్ 2లో పెద్దగా పాటలు లేవు. ఉన్నవే 2 సాంగ్స్. అందులో ఒకటి హృతిక్ కియారా కాంబినేషన్లో సాంగ్. ఆ రొమాంటిక్ నెంబర్ సంగతి ఎలా ఉన్నా అందరి చూపు మాత్రం కాంబినేషనల్ సాంగ్ మీదే ఉంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ కాంబినేషన్లో తెరకెక్కిన పాటకు సంబంధించి ఇప్పటి వరకు ఒక క్లూ కూడా లేదు. 150 కోట్ల ఖర్చుతో ఒక పాటను తీస్తే ఎలా ఉంటుంది? అంతగా ఒకే ఒక్క పాట కోసం ఎందుకు ఖర్చు చేశారు? ఇవన్నీ తేలాలంటే ఆ పాట కనీసం ప్రోమో అయినా రావాలి. కానీ లిరికల్ సాంగ్ కూడా ఇంతవరకు రాలేదు. ఆగస్ట్ 1 అంటే ఈ శనివారం ఆ పాట తూటాలా పేలబోతోందా? ఇంతకీ ఆ సాంగ్లో ఏం తేలబోతోంది? మరోసారి నాటుగా ఈ తూట పేలబోతోందా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ గ్రీక్ గాడ్ కలిసి చేసిన వార్ 2 మూవీ ట్రైలర్ పేలింది. టీజర్ తో పోలిస్తే ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇంకా చేస్తుంది కూడా. ఇప్పుడు మరో బాంబు పేలబోతుంది. అంత క్యూరియస్ గా వెయిట్ చేస్తుంది కూడా ఆ తూటా కోసమే. అదే హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సాంగ్. వరుసగా పాన్ ఇండియా హిట్లతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ గ్రీక్ గాడ్ గా సౌత్ లో కూడా పాపులర్ అయిన హృతిక్ రోషన్ కాంబినేషన్ లో సాంగ్ అంటే దేశవ్యాప్తంగా పూనకాలు వచ్చేలా ఉన్నాయి. కేవలం 2 తెలుగు హీరోలు పాన్ ఇండియా లెవెల్లో నాటు పాటకి చిందేస్తే ఆ సౌండ్ కి హాలీవుడ్ నుంచి రీసౌండ్ వచ్చింది. తెల్లోళ్ళు కూడా ఏదో బీసీ సెంటర్ లో ఇండియన్ మాసెస్ తెర దగ్గరికి వెళ్లి డాన్స్ చేసినట్లు వాళ్ళు కూడా పూనకాలతో డాన్స్ చేశారు. అంతగా ఆ పాట నాటుగా ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్లింది. కట్ చేస్తే మళ్ళీ ఆ రేంజ్ లో దుమ్ము దులిపే సాంగ్ అంటే వార్ 2 మూవీనే అంటున్నారు. వాటికి తగ్గట్టే 500 మంది డాన్స్ మాస్టర్లను డాన్సర్లుగా మార్చి 150 కోట్ల ఖర్చుతో వేసిన వార్ 2 క్లైమాక్స్ సెట్లోనే భారీగా తెరకెక్కించారు. ఇంత చేస్తే ఇక రిలీజ్ అయ్యాక ఆ పాట తూటాల పేలటం ఖాయం. కాకపోతే ఆ పాటకు సంబంధించి చిన్న ఫోటో కానీ మేకింగ్ వీడియో కానీ ఏదీ బయటకు రాలేదు. అందుకే కేవలం సాంగ్ ప్రోమో వచ్చినా పూనకాలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ పాట కోసం నార్త్ నుంచి సౌత్ వరకు అంతా వెయిటింగ్. ఆ నిరీక్షణకు ఈ సాటర్డే బ్రేక్ పడబోతోంది. ఆగస్టు 1న ఫుల్ సాంగ్ని సగం లిరికల్ ఇమేజెస్తో రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన కొత్త అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇక ఆ పాట వస్తే మాత్రం ట్రైలర్ని మించేలా ప్రమోషన్లో ఎమోషన్ పెరిగి సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత హృతిక్ కియారా సాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే అదంతా హాట్ టాపిక్ కాదు. ఎటొచ్చి 150 కోట్ల సాంగ్ ఏ రేంజ్లో దుమ్ము దులుపుతుందా, ఎలా తీశారా, ఈ పాటలో అసలు డామినేషన్ ఎవరిదా అనే క్యూరియాసిటీ భారీగా పెరిగిపోతోంది.